ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మూడు రోజులు గడిచినా దొరకని 8 మంది ఆచూకీ. జాడ కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు అలుపెరుగని పోరాటం. ఆచూకీ తెలుసుకునేందుకు రంగంలోకి స్నేపర్ డాగ్స్. 8 మంది ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదా? టన్నెల్లో బురద నీరు తొలగింపే అసలు సమస్య. అప్పటి వరకు భార్యతో కులాసాగా మాట్లాడారు. కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. అంతా హ్యాపీగా ఉన్నారని భార్య చెప్పింది. దీంతో భర్త సరే వెళ్ళొస్తా, పని టైం అవుతోంది, టన్నెల్ లోపల కిలోమీటర్ల పాటు నడుచుకుని వెళ్లాలని చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు బాయ్ చెప్పుకున్నారు. అవే ఇద్దరి మధ్య చివరి మాటలు అవుతాయని వారు ఊహించలేదు. దేవుడు చిన్నచూపు చూస్తాడని, టన్నెల్లో తన భర్త చిక్కుకుపోతాడని ఇల్లాలు అనుకోలేదు. ఇంతలోనే టన్నెల్లో 8 మంది చిక్కుకుపోయారన్న పిడుగులాంటి వార్త ఆమె గుండెను పిండేసినట్లయిందా? ఇంతలోనే టన్నెల్లో 8 మంది చిక్కుకుపోయారన్న పిడుగులాంటి వార్త ఆమె గుండెను పిండేసినట్లయింది. తన భర్త ప్రాణాలతో తిరిగి రావాలంటూ దేవుళ్లను మొక్కుతోంది. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న వారి కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. తమ సోదరుడు టన్నెల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసి షాక్ గురయ్యామని ఓ కార్మికుడి సోదరుడు అరవింద్ సాహు చెప్పాడు. 2.5 సంవత్సరాలుగా సంస్థలో తన సోదరుడు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు. ఇంతలోనే సొరంగంలో చిక్కుకుపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. లోపల చిక్కుకున్న వారు బతికే ఛాన్స్ లేదా? బాధిత కుటుంబాలు ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా? తన భర్తతో అవే చివరి మాటలు అవుతాయని ఆ ఇల్లాలు ఊహించలేకపోయింది. తమ వారంతా క్షేమంగా ఉండాలని, సురక్షితంగా బయటపడాలని బాధిత కుటుంబాలు ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నారు. వాళ్లు బతికే అవకాశం చాలా తక్కువని మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వాళ్లు బతకడం కష్టమని అన్నారు. ఎందుకంటే తాను చివరి వరకు వెళ్లి పరిశీలించాలన్న ఆయన అక్కడి నుంచి వాళ్లను పేర్లతో పిలిచినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. తాము ఫోటోలు తీసినప్పుడు సొరంగం ముగింపు కనిపించిందనడంతో బాధితుల కుటుంబాలు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఉత్తరప్రదేశ్కి చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, జమ్మూ కాశ్మీర్కి చెందిన సన్నీ, పంజాబ్కు చెందిన సర్ప్రీత్ సింగ్, జార్ఖండ్కి చెందిన సందీప్ సాహు, జగ్తాజెస్, సంతోష్ సాహు, అనుజ్ సాహు టన్నెల్లో చిక్కుకుపోయారు. వీరిలో 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కూలీలు ఉన్నారు. 72 గంటలు, 3 రోజులు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. 1-2 సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. వీరికి తోడు ర్యాట్ హోల్ మైనర్స్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 సార్లు టన్నెల్లో సహాయక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఉత్తరాఖండ్లో జరిగిన విపత్తులలో రెస్క్యూ ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన బృందాలను రంగంలోకి దింపాయి. ఈ బృందంలో దాదాపు 584 నిపుణులైన సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు 14 మంది ర్యాట్ హోల్ టీమ్ సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు. టన్నెల్లో ఉన్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు స్నైపర్ డాగ్స్లను కూడా రప్పించారు. బోర్ యంత్రాన్ని తిప్పుతూ భూమిని తొలిచే బోర్ యంత్రాన్ని అనుసంధానిస్తూ వెనక భాగంలో ఉన్న ఆపరేటర్ పరికరాల భాగాలు భూమిలోనికి వంగిపోయాయి. దీంతో సొరంగంలో ఉన్న బురదను, మడుగులో ఉన్న మట్టి వ్యర్థాలను తొలగించి సొరంగం బయటకు తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. టన్నెల్ బోర్ యంత్రం నడిస్తేనే కన్వేయర్ బెల్ట్ కూడా నడుస్తోంది. ప్రస్తుతం లోపల వ్యవస్థ అంతా స్తంభించడంతో కన్వేయర్ బెల్ట్ నడపడం సాధ్యం కాదు. సొరంగం బయట నుంచి లోనికి చిన్నపాటి లోకో పైలట్ రైల్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ మార్గంలోనే బురద, మట్టి వ్యర్థాలను బయటకు తీసుకొచ్చి పడేయాలి. అప్పుడు గాని నిర్మాణ భాగాలు, మట్టి లాంటివి తొలగి స్పష్టత ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టన్నెల్ లోపల చిక్కుకుపోయిన వారంతా
ఇక బతికే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. లోపల చిక్కుకున్న వారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అనేది ఉత్కంఠగా మారింది. వారు బురదలో కూరుకుపోయి ఉంటారనే భయంతో ఆఖరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాధితులు సొరంగం చివరి పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా బురద నీళ్లు కుమ్మరించినట్లు పడ్డాయి.